విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9121343992 మరియు 7993556141. కంది గౌరీ శంకర్ గారు, సందాస్ మల్లప్ప గారు రూపాయలు తాబులు కావడం జరిగింది. కంది ఇక కొద్దిసేపట్లో రేణుకా ఎల్లమ్మ కళ్యాణం వచ్చే పెద్ద పెద్ద బొమ్మలు కట్టి పెద్ద బొమ్మలు పెళ్లి చేస్తున్నది. పెళ్లి చేసుకుని అమ్మగారికి పోతే ఆనందపడుతుంది, అమ్మగారికి వస్తే పిల్లలు ఆనందపడుతుంది అమ్మగారు. అందరు మాట్లాడద్దు. పంతులు రా ముందర నువ్వైతే ఫోటో పంతులు రాలండి. ఆయన పిల్లలు, ఆయన
అంతా మా కోసం 3 రోజులు టైం ఇచ్చినందుకు ఈ కార్యక్రమం ఘనవిజయంగా నిర్వహించినందుకు మా ఊరి మీద ప్రేమ గ్రామం లోపట శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం లోపట ఈరోజు బ్రహ్మోత్సవాలు 4 రోజులు నిర్వహిస్తున్నాము. మొదటి రోజు శనివారం ప్రారంభమైంది. ఆ రోజు గణపతి పూజ, పుణ్యావచన, పంచగవ్య ప్రాశన, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రపాలక, వాస్తు, యోగిని, నవగ్రహ మంటపాలముల పూజలు జరిగినాయి. ఆ తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారికి సంబంధించినటువంటి వేసుకున్న మంటపంలో నుండి ఆ పూజల నుంచి తీసుకొని అమ్మవారికి హోమం నిర్వహించినాము. రెండవ రోజు అయినటువంటి నిన్న అమ్మవారికి యథావిధిగా ఆవాహన మంట పూజలు చేసి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత చండీ హోమం మొదలుగా 11 మందితోని చండీ పారాయణం జరిగింది. పారాయణం అంటే ఒకసారి పారాయణం చేయడము, ఒకసారి హోమం చేయడం, అట్లా 2.5 గంటలు మొదలుగా పారాయణం 11 మంది పారాయణం చేయడం జరిగింది. తర్వాత చండీ హోమము గ్రామ పెద్దల సమక్షంలో కొత్తగా ఆలయ కమిటీ ఆధ్వర్యం లోపల అశేష భక్తజన ఆధ్వర్యం లోపల అమ్మవారికి చండీ హోమం నిర్వహించబడింది. తర్వాత వాళ్ళు సాయంత్రం కార్యక్రమము అంటే అమ్మవారికి అది నీళ్ళ తెప్ప కప్పడము అవి అని వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. అది అయిపోయింది. ఈరోజు ఉదయం మళ్ళీ అమ్మవారికి యథావిధిగా అభిషేకము పంచామృతాభిషేకంతో, ఆ తర్వాత విశేషంగా అమ్మవారికి 101 కలశములతోటి పూజా కార్యక్రమం జరిగింది. కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించినాము. ఆ తర్వాత అభిషేకం తర్వాత ఈరోజు పూర్ణాహుతి, ఆలయ బలి, క్షేత్రపాలకుడు, మిగతా సంబంధించినటువంటి అష్టదిక్పాలకులు అంటే 8 అష్టదిక్పాలకులు వాటికి సంబంధించినటువంటి బలి ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్ణాహుతి చండీ హోమం తర్వాత ఇన్ని రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఈరోజు పూర్ణాహుతి జరిగింది. తర్వాత అమ్మవారి కళ్యాణ కార్యక్రమము 11:30కి ప్రారంభమై 2 గంటల వరకు జరిగింది. ఘనంగా అశేష భక్త జన సమూహం లోపల ఈ మనసానపల్లి గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలామంది పాల్గొన్నారు. పెద్ద మనుషులు కూడా కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ కానీ, మల్లేష్ యాదవ్ కానీ, ఆ తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి సభ్యులు కానీ, వార్డు మెంబర్లు మనం ఏమంటాం వార్డు సభ్యులు కానీ, ఆ తర్వాత అశేష భక్తజన సమూహము కొత్తగా నిర్మితమైనటువంటి ఆలయ కమిటీ సభ్యులు రమేష్ గారు ఆలయ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. తర్వాత మిగతా సభ్యులు కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఈ కార్యక్రమం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇవన్నీ పైసలు కూడా ఇక్కడ స్వశక్తుల సాధ్యమైనంతమంది స్వశక్తుల అమ్మవారి దగ్గర శివరాత్రి లోపల కూడా 5 లక్షల రూపాయలు మల్లేష్ గారే స్వయంగా ప్రకటించి, అంటే నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళేదని పేర్లు కాదు కానీ ఇచ్చినటువంటి భక్తులు నాకు తెలిసినంత వంటికి చెప్తున్నారు. అందరు ఇచ్చిన వాళ్ళే, రూపాయి ఇచ్చినా, ఆ తర్వాత 10 లక్షలు ఇచ్చినా, 5 లక్షలు ఇచ్చినా, 5 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా భక్తుడే. ఇక్కడ ఎండోమెంట్ అనేటువంటిది ఏం లేదు. మిగతా ఎవ్వరూ ఖర్చులు ఇవ్వరు. ఏదైనా స్వశక్తులా అక్కడ 5 లక్షలు, ఇక్కడ 5 లక్షలు మల్లేష్ గారు ఇచ్చిర్రు. కొత్త చైర్మన్ గారు, ఆలయ చైర్మన్ గారు కూడా చేతులతో చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు నేను అనుకుంటా. మిగతా ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి గారు కూడా స్వశక్తుల సాధ్యమైనంత వరకు మిగతా సభ్యులందరూ కూడా స్వశక్తుల ఖర్చు పెట్టుకొని ఇంత ఘనంగా నిర్వహించారంటే ఆలోచించుకోవాలి మనం. ఇంత ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించబడింది ఈరోజు కళ్యాణం అమ్మవారిది. ఈ అమ్మవారు ఎట్లా వెలిసింది అంటే మొదలు ఒక మర్రి చెట్టు కింద పెద్దగా బుర్జు ఉండే ఇక్కడ వెనుకటికి అమ్మవారికి బోనాలు తీసేవాళ్ళు. అట్లనే బోనాలు తీసేవాళ్ళు. ఒక పుట్టలాగా ఉండే, చిన్న పుట్ట ఉండే, అక్కడనే బుర్జులాగా ఉండి దాని కింద అమ్మవారికి దీపం పెట్టేది రోజు. ఆ తర్వాత 6 సంవత్సరాల కింద ఇక్కడ ప్రతిష్ట చేయాలి అమ్మవారి విగ్రహము. 12 సంవత్సరాల కింద అప్పుడు నేను చిన్న ఉన్నా, ఇదే కార్యక్రమం ఉన్నా, నాన్నగారు ఉండేవారు అప్పుడు. చెప్పి ఆలయానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు, గ్రామమునకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు అందరూ నిర్ణయించుకొని అక్కడి నుంచి తీసి అమ్మవారిని ప్రతిష్ట చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. అది 12 సంవత్సరాలు ఉందనుకుంటా. నేను గత 6-7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నా. 83 నుంచి అక్కడ బోనాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము 1983 నుంచి బోనాలు నిర్వహిస్తున్నారు అక్కడ. ఈ కార్యక్రమాలు మాత్రం
ఈ ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత అంతకుముందు నాన్నగారు చేసేది, నేను గత 6 సంవత్సరాల నుంచి నేనే కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా రోజు రోజుగా అంటే అంతకుముందు తక్కువ ఉంటుండే ఏదైనా పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈసారి ఉన్నవి చేసిరు, అమ్మవారు అట్లనే కల్పించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ ఈ అమ్మవారి ప్రతిష్ఠించిన తర్వాత వచ్చే పోయేవాళ్ళు కూడా జనాలు పెరగడము, అమ్మవారి విగ్రహం కూడా మంచిగా ఉండడము, ఆ తర్వాత ఇలా కళ్యాణాలు నిర్వహించడము, చండీ హోమాలు నిర్వహించబడినవి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్పి ఘనంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చాలా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ రేపు అమ్మవారి యొక్క ఆలయం లోపల బోనాల ఉత్సవంగా మనసానపల్లి నుంచి బోనాలు తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ బోనాల ఉత్సవంలతోటి కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి అశేషమైనటువంటి భక్తజన సమూహం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు సర్పంచ్ గారైనటువంటి మల్లేష్ గారికి, ఆ తర్వాత వార్డు సభ్యులందరూ పేరున కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది ఒక్కొక్కరు పేరు, అట్లానే ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి గారు, మర్యాద రాఘవేందర్ రెడ్డి గారు, గ్రామ భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ మాజీ సర్పంచ్ గారు కంది రమేష్ గారు, కంది అరుణ గారు, ఆ తర్వాత వచ్చేసి గ్రామ గత ఉప సర్పంచ్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఉప సర్పంచ్ బూరమన్ నరసింహ యాదవ్ గారు, అనిత గారు వాళ్ళ భార్య, ఈ విధంగా అందరూ కలిసి ఇంత ఘనంగా నిర్వహించుకున్నారు అని అంటే ప్రతి ఒక్కరు చిన్న పనితో సహా చేసిన వాళ్ళతో సహా చిన్న కుర్చీ దేవుడు సహా ఒక కట్టటివి ఆవు పేడ ఇట్లాంటివి తెచ్చిన వాళ్ళు చాలామంది చిన్న పనులకు కూడా సహాయపడ్డవాళ్ళు. ఇట్లాంటి భక్తులు అంటే చేస్తేనే వస్తుందా భక్తి అని అంటే కాదు, ఇట్లాంటి సహాయం చేసిన వాళ్ళకే చాలా భక్తి వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అట్లాంటి కార్యక్రమాలు ఎంతో చేశారు. ప్రతి ఒక్కరి తరపున అశేషమైనటువంటి భక్త జన సమూహం తరపున గ్రామ సభ్యులందరికీ కూడా, ఆ తర్వాత ఆలయ సభ్యులందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా నా పేరున చేతులెచ్చి నమస్కారం చేస్తూ ఆ యొక్క ఎల్లమ్మ అనుగ్రహాలు ఎప్పుడు కూడా రేణుకా ఎల్లమ్మ అనుగ్రహాలు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సంస్థ సుఖినో భవంతు అనుకుంటూ ఇదే విధంగా ఆ అమ్మవారి ఆశీస్సులందరూ కూడా ఈ యొక్క భక్తజన సమూహానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా, చిన్న పని చేసినటువంటి భక్తుడికి కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా గుండ్రన్పల్లి అమ్మవారు ఉన్నది మా దగ్గర, ఆ అమ్మవారి ఉత్సవాలేమో అప్పుడు నిర్వహిస్తారు. ఇప్పుడు మన తర్వాత వచ్చే కార్యక్రమం లోపల ఇప్పుడు మాత్రం బ్రహ్మోత్సవాలు, ఇవి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు అని అంటే మన పుట్టిన ఎప్పుడైతే ఉంటుందో అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే డేటు ఉంటుందో, తిథి ఉంటుందో, ప్రతిష్ఠ యొక్క తిథి నక్షత్రం అనేటువంటి ఉంటుందో అదే డేట్ పట్టుకొని మనం ప్రతి సంవత్సరంలో ప్రతి గుళ్ళోపట లోకం ఎక్కడైనా అంతా కూడా అదే బ్రహ్మోత్సవాలు అని చెప్పి నిర్వహిస్తారు. తిరుపతిలో అయినా అంతే, యాదగిరిగుట్టలో అయినా అంతే, ఇక్కడ అదే సాంప్రదాయం అనమాట. ఇక్కడ మా ఊరు లోపల ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ మేము 2 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాము. అది తర్వాత ముందుకు ప్రతి సంవత్సరానికి వస్తుందా పెద్దవాళ్ళ నిర్ణయము, అమ్మవారి నిర్ణయము, మన కాలానుగుణంగా మనం భక్తి శ్రద్ధలతో చేసుకపోవడమే మన బాధ్యత. కాబట్టి బ్రహ్మోత్సవాలకు మాత్రం ఇక్కడ ఘనంగా బోనాల ఉత్సవంలో రేణుకాయలము ప్రతి సంవత్సరం నేను 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా 6 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలు చూస్తున్నా. కాబట్టి ఇంకా ఇదే విధంగా పెరగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, నాకన్నా ఇంకా పెద్దవాళ్ళను నేను అడిగేవాడిని, ఈ రేణుకా ఎల్లమ్మ అనే పేరు లేదు, ఇది ఎల్లమ్మ గూడెం అంటారు దీన్ని, అంతేనే కదా, ఎల్లమ్మ గూడెం అంటారు దీన్ని. మరి ఇక్కడ ఊరు ఉన్నదా అని అడిగితే మాకన్నా పెద్దలు 70 ఏళ్ళలో కూడా అడిగితే కూడా ఇక్కడ ఊరు అయితే మేము చూసింది లేదురా, అది ఇక్కడైతే పాత ఊరు ఉన్నదంటే మేము కూడా చూడలే అని చెప్పారు. అక్కడ మరి చెట్టు కాడ చిన్న చెట్టు కిందనే 2 రాళ్ళు ఉండే, ఆ రాళ్ళకు మాయశ్రం కమ్ముటలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మొక్కిపోయేటోళ్ళు, మా ఊరిలో కూడా మొక్కేటోళ్ళు. తర్వాత మేము పునర్నిర్మాణం చేసినాము, ఏది శివాలయము, సోమేశ్వర స్వామి అని జగద్గురు వచ్చిండు, అది స్థాపితం చేసిండు. రంగరంగ వైభవంగా 3-4 ఏళ్ళు పెద్ద ఎత్తున జరిగింది, ఇప్పుడు చేసే కన్నా పెద్ద ఎత్తున జరిగి 3 ఏళ్ళు జరిగింది. జగద్గురు వచ్చిండు, ఇది సోమేశ్వర స్వామి ఆలయం అని పెట్టిండు ఆయన. అక్కడనే ఇక్కడ ఇంకో గురువు ఉండే సద్గురు అంటే ఆయన వచ్చి ఈ రేణుకా ఎల్లమ్మను కూడా బాగా చేయాలని రోజు పొద్దుమీకంగా వచ్చి ఇక్కడ మేము దీపం పెట్టేవాళ్ళం 40 రోజులు. ఆ తర్వాత పోసిరెడ్డి అని ఒక ఆయన ఉండే, ఆయన కూడా చిన్న గూడి కట్టి బోనాలు ప్రతి సంవత్సరం బోనాలు వెళ్తుంటే 2 సంవత్సరాలకు ఒకసారి. అది కూడా కాకుండా నాకు 97 వరకు పిల్లలు కాకపోతే నేను కూడా యాదగిరిగుట్ట కాడ పెళ్లి చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఏడలు కోసి పెద్ద ఎత్తున బోనాలు చేసిన ఇక్కడ. అప్పటి నుంచి అదే సంవత్సరం నాకు పిల్లలు అయ్యారు. ఆడికెళ్ళి కూడా అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్ట ప్రకారంగానే నేను 40 ఏడలు కోసి ఇవన్నీ జరిగినాయి.
జరిగితే ఇక్కడ మాత్యం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం గొడవలు అయినాయి. ఇది నడి భూములు ఉంది, మాది మా కథ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు రకరకాల గొడవలు పెట్టారు. అదే నేను పెద్ద ఆయన పట్టుకొని ఏమన్నా ఆయన ఎప్పటికీ ఇదే గొడవలా గుడి కాడని అంటే ఆడికెళ్ళి తీసుకొచ్చి ఆగమశాస్త్ర పండితులను తెచ్చి ఇక్కడ ఈ కొనకు పెట్టారు. ఇక్కడ బాట భూమి పొనికి ఇచ్చుకుంటూ ఆ పంచాది ఇప్పటి కూడా మమ్మల్ని వదులుతలేదు. మరి అమ్మవారి వాళ్ళని వదులుతలేదు, మమ్మల్ని వదులుతలేదు. గడబడ అవుతుంది. కానీ ఇది ఊరుకు సంబంధించిన గూడెము, ఊరుకు సంబంధించిన దేవాలయము. దీన్ని ఎవరు వచ్చినా ఏమి చేయలేరు. ఏ కోర్టుకైనా ప్రజల సమక్షంలో దాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి దాన్ని ప్రజలకు వైపుకు తిప్పి దాన్ని ప్రజలకి అంకితమయ్యేటట్టు చూసుకుంటామని నేను మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు నేనే పట్టించుకుంటా కదా. ఇప్పుడు 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 ఇది భక్తుల ఉత్సాహం, మరి అంత పెద్దగా ఏం లేదు. ఇంతకుముందు ఆ శివాలయం నేను ఒక్కనే 4 ఏళ్ళు చేసిన. ఈసారి నేనేమనుకున్నా, ఒక వ్యక్తితోనే ఎన్ని దినాలు జరగదు. దీన్ని ప్రజల సమక్షంలో తీసుకుపోయి ప్రజల ఆకాంక్ష మేరకు దీన్ని ఊరు గొప్ప చెప్పుదామని ఆ శివాలయం పండుగ కానీ ఈ పండుగ కానీ అందరిని కూర్చి మాట్లాడుకున్నాం. గ్రామ పంచాయతీలో మాట్లాడుకొని తలా ఎంత చెంద ఇచ్చేటట్టు ఎవరు తోచింది వాళ్ళు సాయం చేశారు. బయట వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా మాకు తెలిసిన వాళ్ళు పోతే వాళ్ళు కూడా ఎంతో సాయం చేశారు. దాంట్లో మేము కూడా పెద్ద ఎత్తున కష్టపడ్డాం. 1 రోజులు అయిపోతుంది ఇప్పటికీ పని ఖరాబ్ చేసుకొని. ఎవరు ఒక్క చిన్న పైసా అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాం. ఎవరు ఇలా తిన వ్యక్తులు లేరు. ఇంకా ఇచ్చే వ్యక్తులే ఉన్నారు కానీ తినే వ్యక్తులు అయితే లేరు ఇందులో. దానికి నిజం అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా. ఎవరూ తినరు. ఏమున్నా ₹1 ఆటన పని వాళ్ళకి చెందవలసిందే కానీ ఎవరు తిన్నాడు లేకున్నా రేపు మళ్ళీ కలిపే వ్యక్తులే కానీ దీంట్లో లేమారించే స్వభావం లేదు. అందుకే ఇందుకోసం ఏంటంటే ఈ అమ్మవారు కానీ శివాలయం గ్రామ దేవతలను ఉన్నారు కాబట్టి ఇంకో కోటమశ్యమ్మ గుడి కూడా కట్టేది ఉంది మా ఊళ్ళో. అది కట్టలేకపోయినాము ఎందుకో ఏమో. మరి అది కూడా కడదామని నా సంకల్పము. పైసలు ఎవరు ఇస్తారు ఎవరు పెడతారు అనేది తర్వాత విషయం. ఆ కోటమశ్యమ్మ గుడి కూడా కట్టాలని నా కోరిక. అంతకన్నా బాగా ఇంతకన్నా మంచి గుడి కట్టి ప్రజలకు అందించడమే మనకు కర్తవ్యం. ఇంకా ఏది ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు నేను నమ్ముతున్నా. ఎవరు ఏమి చేసేది ఉండదు. ముందలకుండి ఇంజన్ సంకల్ప ప్రభావం అనేది గొప్పది. సంకల్పము గుంజుకొని పోతుంటే ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి. అందరి సహకారం అందుతుంది. ఈ మా చిన్న గ్రామం అయినప్పటికున్న మంచి ఉద్దేశం కలిగిన వాళ్ళే ఉన్నారు. ఎవరిని ఏం చేయడానికి వీలు లేదు. ఒకవేళ చెడు జరిగినా దాన్ని సరిదిద్దుకొని అందరిని కలుపుకొని పోతాము. అమ్మవారి ఆశీస్సులు మేము అందుకుంటాం, మా గ్రామ ప్రజలు అందుకుంటారు. అందరూ కూడా రేపు కూడా ఈ కార్యక్రమము వైభవంగా బోనాల ఉత్సవం ఊరేగింపు జాతర జరుగుతుంది. కొంతమంది పిల్లలు పలహారాలు చేస్తున్నారు. నేను మాజీ సర్పంచ్ కందియార్న రమేష్. నేను మనసంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందియార్న రమేష్. నాకు ప్రజలు 7 ఏళ్ళు మంచిగా నాకు సహకరించారు. అది కూడా కరెక్ట్ చేసినాం. ఎల్లమ్మ గుడి కూడా 15 ఏళ్ళ సంధి నా వంతు నేను చేసుకుంటూ వచ్చిన. వాళ్ళు ఊరంతా ప్రజలు కలిసి నాకు చైర్మన్గా చేశారు. ఘనంగా కళ్యాణం బ్రహ్మాండంగా అయింది. సంతోషం. వచ్చేసారి ఇంకెక్కువ చేస్తాం, ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. హ్యాపీ ఫీల్ హ్యాపీ. చెప్పు సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మంచి మళ్ళీ 2 years కోపారు చేస్తాం. 2 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ ఇంకా ఎక్కువ ఘనంగా చేసే బాధ్యత మాది. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మేము ఏదో విధంగా దాన్ని పైకి తీసుకొచ్చాము. చాలా కష్టపడ్డాము ఈ గుడికి. అది మా ఆత్మకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇంకా కూడా ఈ గుడి విధంగా కడదామని మేము లేకుండా ఇంకా చాలా పెద్ద ఎత్తున కడదామనుకున్నా. అది దైవ అనుగ్రహం వల్ల ఇంతే అయిపోయింది. మనం దానికి ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు కూడా ఇంకా ఈ అమ్మవారికి కానీ శివాలయం కానీ మనం ఉన్నంత వరకు 100 ఏళ్ళు నన్ను మర్చిపోకుండా ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే 100 ఏళ్ళు కూడా నేను ఉన్నా పోయినా నన్ను చేసుకుంటా విధంగా చేద్దామని నా భగవంతుని సంకల్పము మొక్కుతున్నా. కానీ అంతకన్నా నాకు ఎక్కువ ఇంత నాకు అవకాశం ఇచ్చే ప్రజలు చాలా గొప్పలు. ఎందుకంటే 30 ఏళ్ళు నేనే ఇక్కడ రాజకీయం. నేను నాకు అనుకూలంగా లేకున్నా ఇంకొన్ని పెట్టినా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు, ఇంకోనికి ఇచ్చారు. ఇంకంతకన్నా పెద్ద అదృష్టం నాకు ఇంకేమీ అవసరం కూడా లేదు. వాళ్ళకే నేను సేవ చేయాలని అనుకుంటున్నా ప్రేమ భావకంతో. నాకు ఇచ్చిన అవకాశం ఈ మండలంలో ఎవరిని కూడా రాలే. 10 రూపాయలు ఇచ్చినా ఇయ్యలేదా ఏందో నాకు ప్రతి వాళ్ళు అనుకూలించారు. నేను దేవుని సాక్షి చెప్తున్నా. నాకు నేను చేసుకుంటా భగవంతుడి కార్యక్రమాలు చేస్తా.
నాకేమొచ్చినా వాళ్ళకెళ్ళి తృణమో ప్రేమ భగవంతుడికి ఎట్టినాకనే నేను తింటా. నేను భగవంతుని పెట్టకముందు అయితే నేను ఏది తినను, ఏది చేయను. అది నాకు లక్ష వచ్చినా అనుకో 20,000 భగవంతుని తీస్తా, అవి 80,000 నావి, నా సొంతం ఖర్చు. ఆ విధంగా నేను బతకదలుచుకున్న ఇప్పటి నుంచి నాకు 66 సంవత్సరాలు అయినాయి. నేను ఇంకా ఎలాంటి ఆశలు లేవు. ఇదే విధంగా భగవంతుడు నాకు ఆశీర్వదిస్తాడు. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, భక్తుల ఆశీర్వాదం ఉంటుంది, గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటుంది. మనం ఒక్క మంచి పని చేయాలంటే చాలామంది ఆశీర్వాదం కావాలి. ఏ ఒక్కటి చేయాలన్నా ఎవరితో ఒక్కటి కాదు, ఏదో చాలా ప్రజలు ఆశీస్సులు ఉంటే మనము వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగపరచొద్దు. వాళ్ళు ఇంత అవకాశం మనం మీకు ఎందుకు ఇచ్చిరని మనం సొంతంగా మాపు లేచినప్పుడు మనం ఆలోచించుకోవాలి. అరే ఇంత పెద్ద అవకాశం ఉత్తరాలి, ఏదో నేను ఏదో బాగుంటేనే నాకు అవకాశం ఇచ్చారు, కానీ ఆ బాకీ ఏ విధంగా తీర్పుకోవాలి అనే ఆలోచన చేయాలి మనం. ఫస్ట్ ఏదో తిన్నాం పన్నాం ఏదో జాయి కొట్టించుకుందాం అంటే లెక్కలు కావాలి. మనకెంతో బరువు బాధ్యత ఇచ్చినట్టు లెక్క. ఆ బరువు బాధ్యతను మనం తప్పకుండా నెరవేర్చాలని ఆ భగవంతునికి వచ్చిన ఏమని చెప్పినాను. దాని ప్రకారంగానే ప్రజలు కూడా నేను చెప్పినట్టే ఓట్లు వేసారు. ఆయన కూడా మంచిగా సహకరించాడు, ఊరికి సేవ చేసిండు. లాభమో తర్వాత విషయం భగవంతుని అదృష్టం. మేము కూడా ఎవరు మేము సంపాదించాలి అందరూ అనుకుంటారు. మనం చెప్పినాగా పంతులు ఇట్లా పట్టుకున్నాం, ఇచ్చిపెట్టినట్టు తెలుస్తుంది. చెప్పినా ఇట్లా పట్టినాం ఇచ్చిపెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఒక 100 మంది నా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా. నిన్న అందరు సహకరించారు, ఎలక్షన్లో సహకరించారు. ఇవన్నీ వాళ్ళు సహకరించినందుకు వాళ్ళ రుణం జరుపుకోవాలని నేను ఆలోచిస్తే ఎప్పుడు కానీ నేను ఏదో వాళ్ళకు లొంగిపోయినా ఓటు వేసుకున్నా నా అంతా నేను బతకాలని నేను ఎప్పుడు ఆలోచించాను. ఊళ్ళో కూర్చున్నా ఈడ కూర్చున్నా ఏదో ఒక మంచి పని. నేను ఇంకేందంటే ఊళ్ళో చేయనటువంటి పని బిచ్చప్ప గారిది 4 ఎకరాల 10 గుంటల పొలం వాళ్ళ నాయనను నమ్మించో ప్రేమతోనో ఆ భూమి తీసుకొని ప్రజలకు పంచినాం. ఒక ప్లాట్ కూడా మేము తీసుకోవాలి, అందుకెళ్ళి ఒక్క ప్లాట్ కూడా మేము తీసుకోవాలి. ఎవరంతలాలు కాజు పెట్టుకోరు కట్టుకోరు. అలాగనే ఊరు చుట్టుముట్టు రోడ్లు వేసినాము, ఎంతో చేసినాము, ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు ఎవరైనా అంటారు, తెలుగు వాళ్ళు మస్తు అంటారు, కానీ మనం తప్పు చేసినప్పుడు మనకు నిద్రపోవద్దు, తప్పు చేసినప్పుడు మనం ఆ రోజు నిద్రపోవద్దు. మన్సాన్పల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాం మనందరం. దేవాలయ ప్రాంగణం చూస్తేనే తెలుస్తుంది, అలంకారం అద్భుతంగా ఉంది. వీళ్ళ మనసులు ఎట్లా ఉన్నాయో మనసోన్ పెళ్ళి అని చెప్పారు. మనసు ఉన్నటువంటి పెళ్ళి ఇది, మన్సాన్పల్లి అనే గ్రామానికి పేరు. అటువంటి మనసున్న వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రామాధికారులు కావచ్చు, కాల సమితి సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో వచ్చారు. ప్రజలందరూ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలను ఇంత ఘనంగా 3 రోజులుగా పూజల కోసమే కేటాయించి 4వ రోజు బోనాలు తీసుకుందామనే ఆలోచనతో చేశారంటే అక్కడే వాళ్లకు పూజల మీద ధర్మం మీద ఎంత మంచి మనసు ఉందో అర్థమవుతుంది. ఇలాగే వీళ్ళు ఎప్పుడు కూడా కలిసిమెలిసి సంతోషంగా అందరూ కలిసి ఇట్లాగే రేణుకా ఎల్లమ్మ తల్లి సేవ చేస్తూ ఆవిడకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, చండీ హోమాలు చేస్తూ అమ్మవారిని బలపరుస్తూ వాళ్ళు కూడా బలవంతులై సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆశీర్వదించడం జరుగుతుంది. పెళ్ళి మనసోని పెళ్ళి జగద్గురుల చేత నామకరణం చెందింది కాబట్టి అలాగే అందరూ అట్లా మనసులతోటే మంచి మనసుతో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది.